ఈ బెల్షస్సరు అనేటువంటి రాజు సింహాసనం అధిష్ఠించిన తర్వాత చాలా గర్వము, అహంకారము, అసలు రాజు యొక్క చట్టాలు ఏమి కూడా ఫాలో అయ్యేటువంటి నీతి న్యాయాలు ఏమి కూడా ఈ బెల్షస్సర్కి లేవు. ఒక మాటలో నేను ఎలా చెప్పగలిగాను అని అంటే, మద్యము సేవించుట రాజులకు తగదు అనేటువంటి మాట. రాజుల యొక్క అంటే వాళ్ళకి కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని న్యాయాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. వాడు తాగితే తాగుతాడు, కానీ బహిరంగంగా తాగకూడదు అన్నమాట అతను. అది కూడా ఆడవాళ్ళు మగవాళ్ళతో కలిసి తాగకూడదు. మనం చూస్తాము ఎస్తేరు సంస్థానంలో ఆ రాణిని రమ్మని పిలిస్తే ఆ విందుశాలకి రాణి రాదు, చూసారా? అందరూ మగవాళ్ళు విందు చేస్తూ ఉంటారు అక్కడ. ఇవేమీ లేకుండా వీడు తాగుతున్నాడు. ఇంకా సరిపోదు ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఏం చేశాడు, 1000 మంది అధిపతులను పిలిపించాడు ఆ ఫంక్షన్కి. ఊరికినే కిట్టి పార్టీ చేసుకుంటున్నాడు ఆయన. అక్కడ ఏ విధమైనటువంటి అకేషన్ లేదు. ఒక విందు చేసుకోవాలని ఆయనకు తలంపు వచ్చింది. ఖాళీగా ఉన్నాడు, ఏం చేయాలి తోచట్లేదు. కాబట్టి ఒక విందు చేసుకుందామని చెప్పి ఒక విందు ఏర్పాటు చేసుకున్నాడు. అధిపతులు అందరూ వచ్చారు, రాణులు వచ్చారు, ఉపపత్నులను కూడా పిలిచాడు. మొత్తం అందరూ కలిసి విందు చేసుకుంటూ ఉంటే ఇంకా ఆలోచన వచ్చింది ఏమనంటే బెల్షస్సర్కి, ఏం కిక్ ఇవ్వడం లేదు, ఇలా ఏమీ బాగోలేదు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు అందరూ వెళ్ళి మన దేవతా బొమ్మల విగ్రహాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, కర్రతో, వెండితో, బంగారంతో, ఇత్తడితో, రాగితో చేసినటువంటి ఆ దేవతా ప్రతిమలను పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ. వీటన్నిటి ముందర మనం వాటిని ఘనపరచాలి అని అంటే ఖచ్చితంగా నా తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలో నుంచి వాళ్ళ దేవుడికి ఆరాధన చేయడానికి ఉపయోగించేటువంటి వస్తు సామగ్రి ఉంటాయి కదా, వెండి, బంగారము, ఇత్తడి, వాటితో చేసినటువంటి ఉపకరణాలన్నీ వీళ్ళు అర్జెంటుగా పట్టరండి అని చెప్పాడు ఆయన. అంటే వీళ్ళ పాత్రలో వీళ్ళు తాగుతూ ఉంటే వీళ్ళకి ఏమీ ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదంట. మన దేవుడిని ఇంకా నీచమైనటువంటి దేవుడిగా చూడాలనేది వాడి గర్వం యొక్క లెవెల్స్ అలా ఉందన్నమాట అతనికి. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఈ వీటిల్లో తాగను. నేను వెళ్ళి ఆ దేవాలయంలో నుంచి కొల్లగొట్టుకుని తీసుకొచ్చాడు కదా మా యొక్క తండ్రి, అవి బొక్కసంలో ఉన్నాయి, వాటిని పట్టుకుని రండి అర్జెంటుగా అని ఆర్డర్ ఇచ్చాడు. వెళ్ళి దేవుని మందిరంలో ద్రాక్షరసము అందించే గిన్నెలు, దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవునికి ధూపం వేసేటువంటి గిన్నెలు, దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి, బంగారు, ఎవ్వరు కూడా కనివిని ఎరగలేనంత సంపద సొలొమోను మందిరంలో ఉంది కదా, అవన్నీ నెబుకద్నెజరు అక్కడ జయించి తీసుకుని వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అవి ఇంకా ఉపకరణాలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. అవన్నీ పట్టుకొని రమ్మని బెల్షస్సరు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే అవన్నీ తీసుకొని రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ద్రాక్షరసాన్ని మన దేవుని ఆలయములో ఉపయోగించేటువంటి ఉపకరణాలలో వాడు ద్రాక్షరసం పోసుకొని వాళ్ళ దేవతలను స్తుతిస్తూ, వాళ్ళ దేవతలను ప్రేజ్ చేస్తూ, మన దేవుణ్ణి డిగ్రేడ్ చేస్తూ వాడు తాగుతూ చాలా వికారమైన వికృత ఆనందాన్ని పొందుతున్నటువంటి సమయం అది. అటువంటి సమయంలో తాగుతున్నారు, చాలా ఆనందిస్తున్నారు, చాలా ఆర్భాటంగా ఉంది ఫంక్షన్ అంతా, చాలా నవ్వుతున్నారు. వెటకారం ఎలా ఉంటుంది, అపహాస్యకులు కూర్చుండే ప్లేస్ ఎలా ఉంటుంది, మరి దేవుడు ఎరుగని ప్రజలు ఉన్నటువంటి ఫంక్షన్స్ ఎలా ఉంటాయి. ఈ రోజుల్లో క్రైస్తవ ఫంక్షన్స్ కూడా ఇలాగే అయిపోతూ ఉన్నాయి. అంటే అన్యజనులు ఎలా ఫాలో అవుతున్నారో మనము అదే ట్రెండ్ ఫాలో అయిపోవాలి. అందరూ కలిసి డాన్సులు వేయాలి, అవునా? నేను చూడట్లేదు అక్కడ మీరు అందరూ కలిసి ఫంక్షన్స్ చేసుకోవాలి. ఒక్కరోజు సరిపోదు, ఒక 7 రోజులు వేడుక, ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఒకరోజు ఇది, ఒకరోజు ఇది. దాంతో మనం చాలా జాయ్ ఉండాలి ఒక పెళ్ళంటే. ఇలాంటి ఒక ఫంక్షన్ ఆయన చేసుకుంటున్నాడు అక్కడ. చేసుకుంటూ ఇది సరిపోవట్లేదు, ఈ ఎంటర్టైన్మెంట్ సరిపోవట్లేదని మన దేవుని మందిరంలో ఉపకరణాలు తెచ్చి మన దేవుణ్ణి తూలనాడుతూ వాళ్ళ దేవతా విగ్రహాలని పొగుడుతూ అతను ఫంక్షన్ చేస్తూ ఉంటే ఒక మానవ హస్తము వంటి ఒక హస్తము వ్రేలు వచ్చి అతడు ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద ఏమో ఇలా 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 రాసి వెళ్ళిపోయిందంట. అది చూడగానే ఫస్ట్ కొంచెం వణుకొచ్చింది. అది ఇతను ఒక్కడికే కనబడుతుంది. అది ఆ రాజు చూడంగానే ఆ యొక్క వెలుతురు, దీపం యొక్క వెలుతురులో ఆ మానవ హస్తము వంటి ఒక వ్రేలు వచ్చి ఏదో గోడ మీద వ్రాసి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూద్దామా ఆ విషయాన్ని దీంట్లో.
నేను 3వ వచనం నుంచే చదువుతున్నాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము. చూడండి, ఆ ఫంక్షన్లో కూడా వాళ్ళు స్తుతిస్తున్నారు. స్తుతిస్తూ ఆ ద్రాక్షరసం తాగుతున్నారు, వాళ్ళ దేవతలను స్తుతిస్తున్నారు. ఆ గడియలోనే మానవు హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను, అతను మనస్సునందు కలవరపడగా అతడి నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొని చుండెను. ఇప్పుడు నేను ఇంత వీరుణ్ణి, శూరుణ్ణి, గొప్పవాణ్ణి, నాకేంటి, నాకెంత గొప్ప జాబ్ ఉంది, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నేను సంపాదించగలను అనుకున్న వాళ్ళందరూ చిన్నదానికి వణుకుపోతుంటారు అనమాట. ఇలాగా ఈ రాజు నేను శూరుణ్ణి, వీరుణ్ణి అంటున్నాడా? అలాగైనా చేశాడు. అక్కడ విందు జస్ట్ అక్కడ రైటింగ్ కనిపించింది, ఒక వేలు కనిపించింది. అసలు ఏం రాశారో తెలియకుండానే ఏమైంది వాడికి? నడుము అసలు కీళ్ళన్నీ వసిలిపోయినాయి అంట, మోకాళ్ళు వణికిపోతున్నాయి అంట. అసలు ఎలా ఉన్నాడంటే ఇంకా పరిస్థితి వికారంగా. ఇప్పుడు ఒక్క క్షణంలో ఎంత తయారై వచ్చాడో ఫంక్షన్ కానీ కదా. మరి ఫంక్షను, రాణులు, ఉపపత్నులు, ఇంకా అధిపతులు ఇవన్నీ రావాలంటే మరి ఎంత తయారై వచ్చి ఉంటాడో రాజుగారు. వెంటనే అతని ముఖం ఎలా అయిందట? వికారంగా అయిపోయిందంట. చాలా వణికిపోతున్నాడంట, చాలా భయపడిపోతున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు, శకున గాండ్రను, జ్యోతిష్యులను, అసలు ఇంకా అందరినీ పిలుస్తున్నాడు. రండి, అక్కడ ఏదో రాయబడి ఉంది, అది చదివి నాకు చెప్పండి. ఎవ్వడు కూడా అది చదివి చెప్పడానికి అసలు జ్ఞానము లేనివారు అక్కడ. ఎందుకంటే అది ఏమి రాశారో, ఏ భాషలో రాశారో, అది కల్దీయుల భాష కాదు, మాదీయుల భాష కాదు, ఎవరి భాష కాదు, అది ఏ భాషలో ఉందో కూడా మాకు అర్థం కాలేదు. మా వల్ల కాదు అన్నప్పుడు ఇంకా ఎక్కువ వణికిపోతూ ఉంటే వాళ్ళ తల్లి వచ్చింది అక్కడికి. రాణి అని రాయబడి ఉంటుంది. రాణి అంటే అతని భార్య కాదు, తల్లి. తల్లి వచ్చి ఏమని చెప్తుందంటే, నువ్వేం భయపడకు, ఎటువంటి దర్శనాలైనా, ఎటువంటి మర్మాలైనా, ఎటువంటి వింత విడ్డూరాల విషయాలైనా, అసలు ఈ లోకానికి, ఈ మనుషులకి, జ్ఞానానికి అందని విషయాలైనా చెప్పగల సమర్థుడైనటువంటి ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ తండ్రి కాలము నుంచి ఉన్నాడు. నీ తండ్రి నెబుకద్నెజర్ని హెచ్చరించాడు కదా, ఆయనే దానియేలు. హల్లెలూయా. ఆయన్ని పిలవనంపించు. ఆయన యొక్క డిజిగ్నేషన్స్ చూసారా మీరు? ఎలాంటిదైనా సరే డీల్ చేయగల సమర్థత కలిగిన వాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, 11వ వచనం చదువుతాను. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, ఎలాంటి జ్ఞానం అంటండి? దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకును గాండ్రకును, గారడి విద్య గలవారికిని, కల్దీయులకును, జోషులకును పై అధిపతిగా అతనిని నియమించాను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలవనంపము, అతడు దీని భావమును నీకు తెలియజెప్పును. హల్లెలూయా. ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత యవ్వనస్తులైన పిల్లలందరూ, నా మాట వినండి దయచేసి, యవ్వనస్తులైన పిల్లలందరూ కూడా, చదువుకుంటున్న పిల్లలు, ఇంకా ఒక 35 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, చదువుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇంకా మంచి భవిష్యత్తు కోసం చూస్తున్న వాళ్ళు, దాని మీద వేలు పెట్టి మీరు చదవండి. అవి దేవుని యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఎందుకు ఇంత జ్ఞానం ఒక దానియేలుకి వచ్చింది? మనలాంటి వాడే కదా దానియేలు, మనలాంటి మనుష్యుడే కదా దానియేలు. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే తను యెరూషలేములో ఉన్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో చదువుకున్నాడో దాన్ని ఫాలో అవుతూ, ఆయన ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, చాలా పరిశుద్ధంగా జీవిస్తూ, ఈ లోకంలో ఉన్న వాటిలో దేంట్లోనూ మింగిల్ అవ్వలేదు కాబట్టి ఆయనకి అనంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అట్లీస్ట్ ఈ వాక్యం ఎటువంటిదంటే చాలా జీవం ఉన్న వాక్యం. మీకు ఆ లక్షణాలు ఏం లేవు,
ఎక్కడ పడితే అక్కడ కలిసిపోతారు, ఏది పడితే అది చేస్తారు. అన్యుల ఇంటికి ఫంక్షన్కి వెళ్తే అక్కడ నేను అన్యుల్లాగే బిహేవ్ చేస్తారు, ఏదో కొంచెం అటు ఇటు తిరుగుతారు, కానీ మొత్తానికి అవన్నీ చేయాలని మీకు ఆలోచన వస్తుంది, మీకు ఇష్టం కూడా. ఇవన్నీ చేసేస్తున్నటువంటి మీరు ఈ వాక్యాన్ని ఒక్కసారి అవి పదే పదే మీరు చదవడం వల్ల ఆ దానియేలు ఏ విధంగా నిష్ట కలిగినటువంటి వాడిగా ఉన్నాడో, తద్వారా ఆయనకు వచ్చిన ఆధిక్యతలు. నీకు 10 మంది 100 మంది నీ క్లాస్మేట్స్ ఉండొచ్చు, వాళ్ళకి లేని దైవిక జ్ఞానాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుని జ్ఞానము కలిగిన మనుష్యుడు అంటే ఈయన. మనం ఎందుకు అలా ఉండకూడదు చెప్పండి? మన పిల్లలు ఎందుకు అలా ఉండకూడదు? మన పిల్లలకి ఎందుకు అలాంటి దర్శనాలు రాకూడదు? మన పిల్లలు ఎందుకు ఆ విధంగా గొప్పవారు అవ్వకూడదు? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనందరినీ అలా చేయాలని ఆశపడుతున్నాడు, కానీ మనకు ఆశ లేదు. మనకు ఆశ ఉండాలి కదా. ఆశగా ఉన్న ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? ఇప్పుడు వెదుగుతున్న పిల్లలందరికీ ఈ మాటలు చెప్తూ వాళ్ళని ప్రతిష్ఠితులుగా పెంచుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇటువంటి జ్ఞానాత్మని దేవుడు ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా మన బిడ్డల్ని గొప్ప చేస్తాడు. మీరు నాటబడిన స్థలం అలాంటి సారవంతమైన స్థలము, మంచి ఫలాలు ఫలించేటువంటి స్థలము, ఒక క్రమశిక్షణ గల స్థలము, క్రమశిక్షణ గల మందిరము. కాబట్టి మీరు ఒక సేవకుని యొక్క అండర్లో భయముతో, దేవుని ఎడల వణుకుతో వెళుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన ఎడల చేస్తారు. కాబట్టి ఈ దానియేలు గురించి ఆ రాణి ఏం చెప్పిందో, ఇవి ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? రాణి. అన్యులు చెప్తున్నారు మన పిల్లల కోసం, అన్యులు మాట్లాడుతున్నారు మన కోసం. వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కారండి వాళ్ళు. అందుకని రాజు ఏం చేశాడంట? బెల్తషాజరు తండ్రి నెబుకద్నెజరు ఏం చేశాడంట? వాళ్ళందరూ జోష్యుల మీద, ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి గారడి వాళ్ళ మీదన, ఇంకొకళ్ళ మీదన, ఇంకెవరు శకునగాండ్ర మీద, వీళ్ళందరి మీద అధిపతిగా ఉన్నాడు. అప్పటికి పోస్టింగ్ అది దానియేలుది. అప్పుడు పోస్టింగ్ అది అధిపతిగా ఉన్నాడు ఆయన. పిలవనంపించు, నీకు తెలీదా నీ తండ్రి కాలం నుంచి ఆయన ఉన్నాడు, ఆయన పిలిచి ఇలాంటి చేశాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన్ని పిలవనంపించండి అని చెప్పగానే దానియేలు గారు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు నీవు ఒకవేళ ఈ భావాన్ని చెప్పడానికి అర్హత నీవు సంపాదించుకుంటే నీకు ఊదా రంగు వస్త్రాలు ధరింపజేస్తాం, సువర్ణ కంఠభూషణాన్ని మెడలో పెడతాం, 3వ అధిపతిగా నీవు ఏలుతావని చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడో ఆ మాట నేను చదవకుండా ఉండలేను. ఏమన్నాడో చదవండి ఎవరైనా గట్టిగా, అందరూ చదవండి. హల్లెలూయా. ఇది పౌరుషం అండి. నీ దానాలు ఎవడకు కావాలి? నీ దానాలు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమానాలు ఇంకెవరికైనా ఇచ్చుకో, కానీ నేను నా దేవుడి దగ్గర నుంచి నేను నీకు మాత్రం భావాన్ని చెప్తాను. హల్లెలూయా. ప్రభువులో ఇలా పౌరుషంగా ఉండాలి మనం. ఏది పడితే అది ఆశించేసే వాళ్ళంగా ఈ లోకంలో కాదు, కానీ ప్రభువులో మనము మన పిల్లలు ఎలా ఉండాలి? దేవుని అందలి పౌరుషం, దేవుని అందలి ప్రతిష్ట, దేవుని అందలి పరిశుద్ధత ఆ కలిగిన వారముగా మనము ఖచ్చితంగా ఇలా ఉండాలండి. ఆ దానాలని వద్దుంచుకో, నాకేం అక్కర్లేదు, కానీ నేను చెప్పని చెప్పి ఈయన ఏం చెప్తున్నాడంటే బ్యాక్ వెళ్ళాడు. జరిగిపోయిన విషయాలను చెప్పుకొస్తున్నాడు. ఏమని? నెబుకద్నెజర్ గురించి మాట్లాడుతూ నీ తండ్రి ఎంత గొప్పవాడో అందరికీ తెలుసు. బబులోను రాజు నెబుకద్నెజర్ ఎన్ని రాజ్యాలను జయించాడు, ఎంత ఘనత వహించాడు, ఎన్ని పట్టణాలను కట్టాడు, ఎన్ని హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు, ఎలాంటి ప్రాకారాలు కలిగిన వాడై ఉన్నాడో అందరికీ తెలుసు, ఎంత ఘనత వహించాడు. ఒక దిన నా ఘనతను బట్టి గర్వించినప్పుడు ఆకాశమందలి దేవుడు కలుగజేసుకొని అతనికి పశు మనస్సు ఇచ్చి గడ్డి కరిపించి అడవులలోనికి ఎలా తోలివేశాడో కూడా అందరికీ తెలుసు కదా. అది జరిగిన తరువాత అని చెప్పడం మొదలుపెట్టాడు మన దానియేలు. అదంతా కూడా చెప్పుకొస్తున్నాడు. అదంతా జరిగినప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడో, అప్పుడు అక్కడ ఏమని ఒక విగ్రహాన్ని చూపించాడో. కల వచ్చింది నెబుకద్నెజర్ రాజుకి, కల మర్చిపోయాడు. అంటే బెల్షస్సాజరు కంటే కూడా ఇంకా గొప్పవాడు ఆయన. ఎలా గొప్పవాడు? కల వచ్చిందండి, కల మర్చిపోయాడండి. కల మర్చిపోయినప్పుడు నాకు కల వచ్చింది, నేను కల మర్చిపోయాను. నా కల చెప్పాలి, నాకు ఏం కల వచ్చిందో చెప్పాలి, దాని అర్థం చెప్పాలి, దాని భావం చెప్పాలి, అసలు ఏం జరగబోతుందో చెప్పాలి, అలాంటి వాడిని తీసుండండి అన్నాడు ఆయన. అప్పుడు నేను ఈ విధంగా చెప్పాను కదా అని చెప్పి దానియేలు ఇవన్నీ చెప్తూ తన మనస్సును అతిశయించిన వాడై అతను ఏ విధంగా అయిపోయాడో మీ అందరికీ తెలుసు కదా అని చెప్పి 22వ వచనం దగ్గరికి వచ్చేయండి. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి. అంటే బెల్షస్సర్కి జరిగిన విషయాలు తెలుసా అండి? గర్విస్తే గర్వం యొక్క పర్యవసానం ఏంటో ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసా లేదా? చెప్పాలి నాకు ఈరోజు.
గర్విస్తే గర్వం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది? తప్పు పనులు చేస్తే తప్పు పనులు చేసిన దాని యొక్క పర్యవసానము ఎలా ఉంటుంది? దేవుని ఎదుట మనము దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే ఆ యొక్క జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? భక్తిహీనులముగా దేవుని మందిరంలోనికి రాకుండా వర్షం వచ్చింది, ఎండ వచ్చింది, గాలి వచ్చింది, ఎలక్షన్ వచ్చింది అని మానేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసా? అందరికీ ఇవన్నీ తెలుసు. అన్నీ తెలిసి మానేస్తూ ఉంటారే, అన్నీ తెలిసి ఇలాంటి పనులు చేసేస్తూ ఉంటారే. ఇదే అంటున్నాడు, నీ తండ్రి చేసిన ఈ పనులన్నీ నీకు తెలుసు కదా. గర్విస్తే దేవుడు ఏం చేస్తాడో, ఏం చేశాడో, ఆయన లెక్కలు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా. ఈరోజు మన దేవుడు మన మధ్యలో ఎలా ఉన్నారంటే లెక్కల మాస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ రాజుని గురించి దేవుడు లెక్కలు వేసుకుంటున్నాడంట. సింహాసనం మీద కూర్చొని లెక్కలు రాసుకుంటున్నాడంట. ఆయన వీడు వచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని రోజుల నుంచి ఏం చేశాడు, ఎంత గర్వము ఏ లెవెల్లోనికి వెళ్ళిపోయింది, ఏమేమి పనులు చేయకూడనివి చేశాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడని అన్నీ కూర్చొని లెక్కలు వేసేసాడంటండి దేవుడు. మనకు కూడా ప్రతిరోజు లెక్కలు వేస్తాడు, మీకు తెలుసో లేదో. ఈరోజు ఇక్కడ లెక్కలు వేసింది ఎవరికి? బెల్షస్సర్కి లెక్కలు వేస్తాడు ఆయన. వేసేసి ఆ లెక్కలు దేవుడు చక్కగా క్లోజ్ చేశాడు. ఇవాళ అంతా కౌంటింగ్ అయిపోయిందండి. అంతా అయిపోయిన తర్వాత లెక్కలు వేసేసి ఈరోజు దేవుడు నీ రాజ్యం యొక్క లెక్కలు చేసి ముగించేశాడు అని చెప్పాడు. ఈయన చెప్పినప్పుడు అక్కడ రాయబడింది అదే. ఏమని రాశాడంటే మెనే టెకల్ ఫార్సిన్ అనే పదాన్ని రాశాడు. దాని అర్థం ఏంటంటే మెనే టెకల్ ఫార్సిన్ అంటే మెనే అంటే నీ రాజ్యము విషయములో దేవుడు లెక్క చూసి ముగించాడు అని అర్థం. అది నీ రాజ్యాన్ని దేవుడు లెక్క చూసి ముగించేశాడు. దేవుడు నేను ఇలా త్రాసులో తూయగా నీవు తేలిపోయావు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇంక అసలు ఇందాకే వణుకుపోతున్నాడు. అసలు ఆ రాత చూసే వణుకుపోయి అన్నీ జారిపోయినాయి, కీళ్ళన్నీ జారిపోయినాయి అంట కిందకి. ఎంత గొప్ప రాజో చూడండి. మరి మళ్ళీ దేవుడితో పెట్టుకుంటూ ఉంటారు. ఊరంత భయం, మళ్ళీ అన్నీ చేయాల్సినవి చేసేస్తూ ఉంటారు. దేవుడు ఒక దెబ్బ కొడితే మళ్ళీ తట్టుకునే ధైర్యం లేదు, ఒక్క వార్నింగ్ వస్తే తట్టుకునే శక్తి కూడా మనకు లేదు. కానీ భయపడకుండా పాపాలు, శాపాలు, దేవునికి విరోధమైన క్రియలు, నాకు దేవుడు ఏం చేస్తాడులే, నేను చాలా మంచోడిని అనుకునేటువంటి అదొక రకమైన సాతాను నైజము, ఇలాంటివన్నీ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మొత్తానికి నీ రాజ్యం విషయంలో దేవుడు లెక్క చూసి ముగించేశాడయ్యా. ఇక్కడి నుంచి రాజ్యము నీ వశములో ఉండదు, మాదీయులు వచ్చి నీ యొక్క రాజ్యాన్ని ఆక్యుపై చేస్తారు. ఆల్రెడీ బయటంతా మోహరించి ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ చుట్టుపక్కలంతా దండెత్తి నీ మీదకు వచ్చి ఉన్నారు. నీ లెక్కలు ఇంకా క్లోజ్ అయిపోయినాయి. ఇదే దేవుడు నీకు చెప్పాలనుకున్నది అని చెప్పగానే ఆ రాత్రే వాడు చనిపోయాడండి. ఆ రాత్రే ఆ బెల్షస్సరు చనిపోయాడు.